రాజకీయాల్లోకి దిగముందు దళపతి విజయ్ నటించిన చివరి సినిమా 'జననాయగన్'. ఈ సినిమా విషయంలో విజయ్ ఎప్పుడూ లేని ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అసలు మూవీ విడుదలే అవ్వకుండా వాయిదాలు పడుతోంది. పైగా విడుదల విషయంలో వివాదం కూడా తలెత్తింది. సినిమాకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ క్లియరెన్స్పై మద్రాస్ హైకోర్టు స్టే విధించడాన్ని నిర్మాత సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ఈ పిటిషన్ను అత్యున్నత న్యాయస్థానం తిరస్కరించింది. మద్రాసు హైకోర్టు డివిజన్ బెంచ్ను ఆశ్రయించాలని ఆదేశించింది. ఈ నెల 20న విచారణ జరిపి తగిన నిర్ణయం తీసుకోవాలని మద్రాస్ హైకోర్టు డివిజన్ బెంచ్ను సుప్రీంకోర్టు సూచించింది. తెలుగులో అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలకృష్ణ నటించిన 'భగవంత్ కేసరి' మూవీలోని కోర్ పాయింట్ను తీసుకొని విజయ్ రాజకీయ పార్టీ సిద్ధాంతాలకు మద్దతుగా స్క్రిప్ట్ను మార్చుకున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో రాజకీయ, సామాజిక, కులపరమైన అంశాలు కూడా ఈ సినిమాలో యాడ్ చేశారని చెబుతున్నారు. దాంతో సెన్సార్ బృందం కొన్ని సన్నివేశాలను తొలగించడం, కొన్ని సంభాషణలను మ్యూట్ చేయమని కోరుతూ యూఐఏ 16+ సర్టిఫికేట్ ఇవ్వడానికి అంగీకరించింది. జననాయగన్ మేకర్స్ దీనికి అంగీకరించి తుది కాపీని సీబీఎఫ్సీకి సబ్మిట్ చేశారు. అయినా కూడా తమకు సర్టిఫికేట్ ఇవ్వలేదని, చివరి నిమిషంలో ఈ సినిమాను రివైజింగ్ కమిటీకి రికమెండ్ చేస్తున్నామని సీబీఎఫ్సీ అధికారులు చెబుతున్నారని మేకర్స్ ఆరోపించారు. ఈ విషయమై మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. ఒకసారి సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసి యూఐఏ 16+ సర్టిఫికేట్ ఇస్తున్నామని చెప్పిన తర్వాత మళ్లీ ఎలా ఆ నిర్ణయాన్ని మార్చుకుంటారని నిర్మాతలు ప్రశ్నిస్తున్నారు. అయితే ఈ కేసుపై కోర్టు స్టే విధించింది. దీన్ని సవాల్ చేస్తూ జననాయగన్ నిర్మాతలు సుప్రీంకోర్టుకు వెళ్లారు. కానీ అక్కడ కూడా చుక్కెదురైంది.